శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు పురాణంలోని 16వ భాగం ఇప్పుడు మనం చెప్పుకుందాం. పరాశర ముని మైత్రేయునికి ఈ విధంగా చెప్తున్నాడు. మైత్రేయ, తారకు శుకి, శేని, భాసి, సుగ్రీవి, శుచి, గృధ్ర అని 6 కలిగారు. శుకికి శుకాలు, శేనికి శేనకపోతాలు, శుచికి జలపక్షులు, సుగ్రీవికి అశ్వ, ఉష్ణ, గార్ధబాలు పుట్టాయి. వినతకు అనూరుడు, గరుడు పుట్టారు. గరుడు సర్పాశనుడు, విష్ణువునకు వాహనమయ్యాడు. సురసకు 1000 లెక్కన విషపూర్ణములైన సర్పాలు పుట్టాయి. కద్రువకు శేష, వాసుకి, కాలనాభ, శంఖ, పద్మ, మహాభోగ, శంభతక్షాదులు 1000 మంది నాగరాజులు పుట్టారు. వీరందరూ గరుత్మంతునకు వశులైనారు. క్రోధవశ అనే ఆమెకు క్రోధమూర్తులు, పెద్ద కోరలు గల క్రూర జంతుజలాలు పుట్టాయి. సురభికి గోవులు, మహిషాలు పుట్టాయి. ఇలకు యక్ష రాక్షసులు పుట్టారు. మునికి అప్సరోగణాలు జన్మించారు. అరిష్ట సంతతి గంధర్వులు. కశ్యప వంశం ఇలా అనేక సహస్ర సంఖ్యన పుత్రపౌత్రాభివృద్ధి కలదై స్థావర జంగమ రూపాలతో లోకములందు నిండి ఉన్నది. ఇదంతా స్వారోచిష మన్వంతరమందు శ్రీనాథుని రాజసగుణ కల్పితమైన సృష్టి. అదితి నందనుడైన ఇంద్రుని వజ్రాయుధమునకు దైత్య దానవ సమూహం బలికాగా దితి దుఃఖిస్తూ కశ్యపుణ్ణి చాలా కాలం సంతతి కోరికతో నిరంతరం సేవ చేసింది. అది వైవస్వత మన్వంతరం. ఆమె సేవకు మెచ్చి కశ్యపుడు, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. అప్పుడు ఆమె, ఇంద్రుణ్ణి చంపి శచితో సహా దేవరాజ్యం ఏలే కొడుకును ప్రసాదించునాథ అని దితి అడిగింది. అప్పుడు అతడు, సరే, శుచిగా ఉంటూ నియమంగా వ్రతం చేస్తూ ఉండు, నీవు కోరిన కొడుకు కలుగుతాడు. అశుచిగా ప్రవర్తిస్తే గర్భం నశిస్తుంది అని కశ్యపుడు పుత్రదానం చేసి వెళ్ళిపోయాడు. దితి నియమం పాటించి ప్రవర్తించగా గర్భవతి అయ్యింది. ఇంద్రుడికి దితి కోరిక తెలిసి వచ్చి కపటపు భక్తితో సవతి తల్లికి సేవ చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా దితి ఒకనాడు భోజనం చేసి పాద ప్రక్షాళనం చెయ్యక లోనికి వచ్చి జుట్టు విరబోసుకొని పాన్పు మీద వాలి నిద్రాముద్రిత అయ్యింది. ఇదే సమయం అని ఇంద్రుడు సూక్ష్మ రూపముతో దితి కడుపులో ప్రవేశించి లోపల ఉన్న శిశువు ఏడువగా మారోది అనగా ఏడువకు అని వజ్రముచే ఆ శిశువును 7 ఖండాలుగా నరికి వాటిని మళ్ళీ 49 తునియలుగా చేసి బయల్పడి చడీ చప్పుడు లేకుండా వెళ్ళిపోయాడు. ఆ 49 ఖండాలు రూపాలు ధరించి ఇంద్రుడికి తోడుగా అయిపోయారు. మారోది అని ఇంద్రుని మాటను అనుసరించి వారు మరుద్గణాలుగా ప్రసిద్ధులయ్యారు. మునుపు పృథువును పరిపాలకుడుగా బ్రహ్మ నియమించిన తరువాత ఆయా శాఖలకు అధిపతులుగా కొందరిని నిర్ణయించాడు. నక్షత్ర, గ్రహ, విప్ర, తపోయజ్ఞ, వృక్ష, లతా, గుల్మాదులకు చంద్రుడు, రాజులకు వైశ్రవణుడు, జలమునకు వరుణుడు, ఆదిత్యులకు ఉపేంద్రుడైన విష్ణువు, వసువులకు పావకుడు, ప్రజాపతులకు దక్షుడు, మరుద్గణాలకు ఇంద్రుడు, మునులకు కపిలుడు, చైత్యదానవులకు ప్రహ్లాదుడు, పితృగణములకు యముడు, ఏనుగులకు ఐరావతం, పక్షులకు గరుత్మంతుడు, సర్పాలకు వాసుకి, అశ్వములకు ఉచ్చైశ్రవం, గోవులకు వృషభం, మృగాలకు సింహం, వృక్షాలకు ప్లక్షం అనగా జువ్వి చెట్టు, పర్వతాలకు హిమగిరి అధిపతులు. ఇప్పుడు చెప్పిన వీరందరూ విష్ణువు అంశతో పుట్టినవారే. ఆయన ప్రభావం లేకపోతే
ఏదీ లేదు. పాలకునియందు విష్ణుభావం లీనమై ఉంటుంది. కాలం, చరాచరాత్మకమైన జగత్తు, మంత్రతంత్రాలు, యజ్ఞయాగాలు, గురువు, దేవతలు, కర్మ, జ్ఞానేంద్రియాలు సమస్తము విష్ణు రూపము అని తెలుసుకో. అలాగే వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, అనువాకాలు, కావ్యాలు, సంగీతాది విద్యలు, మూర్తాలు ఆ పురుషోత్తముని మూర్తి భేదాలని గ్రహించు. మైత్రేయ, ఈ పురాణ కథ చదివినా ఎన్నో వ్రతాలు, కార్తీక స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనం చేసిన పుణ్యఫలం వస్తుంది అని చెప్పగా మైత్రేయుడు ఆనందముగా నమస్కరించి, గురుదేవా, ధన్యుడను. ఇక ఒక మనవి. ఉత్తానపాదుని అన్వయ కథ చెప్పావు. ఆ ప్రియవ్రతునికి, అతని కొడుకులకు సంబంధించిన రాజచరిత్ర వినాలని ఉంది అని అనగా, సరే చెప్తాను అని పరాశరముని ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీ విష్ణు పురాణంలోని 16వ భాగం ఉత్తానపాదుని అన్వయ కథ సంపూర్ణం. దేవాధిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జయ శ్రీమన్నారాయణ.